ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ తిరిగి యాక్టివ్ అయింది. వైసీపీ అధినేత జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలతో కేడర్ను యాక్టివ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ కోటరీలో కీలకంగా మారేందుకు రెండు గ్రూపుల మధ్య వార్ జరుగుతోందని పార్టీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయా? పార్టీలో మొదటి నుంచి ఉన్న సజ్జలకు చెక్ పెట్టేందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని యాక్టివ్ చేశారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోందా? వైసీపీలో జగన్ తర్వాత ఎవరంటే టక్కున వినిపించే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల చుట్టూనే నేతలంతా తిరిగేవారు. సజ్జల ఏది చెప్తే దానికి ఓకే అనేవారు. అప్పట్లో సీఎం జగన్ను ఎవరైనా కలవాలని అనుకుంటే ముందుగా సజ్జలను కలవాల్సి వచ్చేది. సజ్జల ఓకే చెప్తేనే జగన్తో అపాయింట్మెంట్ ఉండేది. ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 ఎవరనే దానిపై పార్టీలో హాట్ చర్చ జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితంగా ఎవరు వ్యవహరిస్తున్నారనే అంశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీలో కోటరీ వ్యవస్థ ఉన్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. పార్టీ తరపున విధానపరమైన ప్రకటనలు చేయటం, కీలక రాజకీయ అంశాలపై స్పందించడం, నాయకత్వ నిర్ణయాలను కేడర్కు చేరవేయటం వంటి బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. అందుకే పార్టీ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా ఉంది. కానీ ఇప్పుడు సజ్జలకు పోటీగా వైసీపీలో మరో పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ నేత ఎంట్రీ తర్వాత సజ్జలకు స్పీడ్కు బ్రేకులు పడ్డాయని వైసీపీ నేతలు తెగ చర్చించుకుంటున్నారని ప్రచారం. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ తర్వాత షాడో సీఎంగా కొనసాగారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రులని, ఇతర కీలక నేతలని పక్కన పెట్టి ఆయన సకల శాఖ మంత్రిగాను పెద్దరికం చేశారు. అప్పట్లో సీఎంగా జగన్ ప్యాలెస్కి పరిమితమైతే సజ్జల మాత్రం పవర్ అనుభవించారు. అయితే వైసీపీ ఓటమికి సజ్జలనే ప్రధాన కారణమని వైసీపీలో చాలా మంది నేతలు ఆరోపించారు. దీంతో కొన్నేళ్లు సజ్జలను పార్టీ పెద్దలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో మరో సీనియర్ నేత పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తిరుపతి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో చురుకుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాల సమన్వయంలో ఆయన పాత్ర పెరిగిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుమారుడు మోహిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అదే ఎన్నికల్లో ఆయన ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభావంతో తండ్రి కొడుకులు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి చెవిరెడ్డి అరెస్ట్ అయి కొంతకాలం జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి యాక్టివ్ కావడాన్ని సజ్జల వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతుందని సమాచారం. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల పరిస్థితులపై సమాచారం సేకరించడం, స్థానిక నాయకులతో సమన్వయం చేయటం, ఆ వివరాలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరవేయటం వంటి బాధ్యతల్లో చెవిరెడ్డి పాల్గొంటున్నారనే ప్రచారమూ జరుగుతుంది. అలాగే పార్టీ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల నిర్వహణలో కూడా చెవిరెడ్డి చురుకుగా వ్యవహరించారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరిపి కార్యక్రమాలను సమన్వయం చేశారని ప్రచారం సాగుతుంది. ఈ కారణంగా ఆయనకు పార్టీ అధినాయకత్వం వద్ద మరింత ప్రాధాన్యం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ విధానపరమైన అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారిక ప్రకటనలు, రాజకీయ స్పందనలు ఎక్కువగా ఆయన ద్వారానే ఉంటున్నాయి. మరోవైపు జగన్ వెంట ఎక్కడ చూసినా చెవిరెడ్డినే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సజ్జల వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతుందట. తామెన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కోటరీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జా చేస్తారా ఏంటి అని సజ్జల వర్గం భయపడుతుందట. ఈ విషయంలో అధినేత జగన్ కూడా సైలెంట్గా ఉండటంతో నేతలకు క్లారిటీ రావటం లేదని అంటున్నారు.
మొత్తం మీద మరికొద్ది నెలల్లోనే జగన్ పాదయాత్ర చేయబోతున్నారు. అప్పుడు జగన్ వెంట ఎవరు నడుస్తారు, ఆయన ఎవరిని దగ్గరకు తీసుకుంటారు అనే దానిపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే జగన్ వెంట నడిచే వారికే అత్యధిక ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు సజ్జల తీరుపై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉండటంతో వారంతా చెవిరెడ్డి వైపు షిఫ్ట్ అవుతారని ప్రచారం సైతం జరుగుతుంది.